మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. చదవండి. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పారు. యేసుప్రభు అన్నమాట. యేసుప్రభు ఎక్కడన్నా ఈ మాట అంటాడు. ఏం జరిగినా, ఏ అద్భుతం జరిగినా, స్వస్థత జరిగినా సాధారణంగా యేసుప్రభు మాట్లాడే మాట ఇది. ఏది? మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. ఎందుకు ఏమన్నాడు? అందుకు కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నీకు స్వస్థత వచ్చింది కదా, ఇప్పుడు సంతోషంతో ఆనందంతో లేదా సమాధానం గల దానివై పొమ్ము అంటే సంతోషంతో ఆనందంతో జీవించు. ఇంక వెళ్ళు, సంతోషంతో ఆనందంతో జీవించు. వెళ్ళు, సంతోషంతో ఆనందంతో జీవించు. అయితే నీవు సంతోషంతో ఆనందంతో జీవించడానికి వెళ్ళే ముందు ఈ ఒకటి చెయ్యి. ఏమొకటి చెయ్యి? లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. ఇక్కడ చూస్తే మనకందరికీ తెలుసు, 10 మంది శుద్ధులయ్యారు, కుష్ఠరోగులు 10 మంది శుద్ధులయ్యారు. అయితే గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల ఎదుట సాగిలపడెను, వాడు సమరయుడు. అంటే ఒక సమరయుడే వచ్చాడు, సమరయుడే వచ్చాడు. అప్పుడు యేసయ్య అన్నమాట 17వ వచనం చదవండి. లూకాసు వార్త 17:17. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? యేసుప్రభు అంటున్నాడు, అయ్యో 10 మంది కదా నేను స్వస్థపరిచింది, ఇక్కడ స్వస్థత పొందుకుంది 10 మంది కదా. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ అంటే వాళ్ళు తిరిగి రాలే, ఆయన కనబడడానికి ప్రయత్నం చేయలే, వాళ్ళు స్వస్థ పొందారు, అలాని వెళ్ళిపోయారు. యేసయ్య వెతుకుతున్నాడు ఈ స్త్రీని వెతికినట్లే. అయ్యో వాళ్ళు ఎక్కడున్నారు? కనబడలే. వాళ్ళలో ఉన్న మార్పును చూసి ఆనందించాలనుకుంటున్నాడు. స్వస్థపరిచిన దేవుడు స్వస్థత పొందిన నీలోని చిరునవ్వును, నీలోని ఆనందాన్ని ఆయన చూచి ఆనందించాలి అని ఆశపడుచున్నాడు. నీ ఆనందంలో ఆయన భాగం కావాలని ఆశపడుచున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఏరి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు? సోదరుడా సహోదరి, దేవుని ద్వారా పొందుకున్న నీవు, జవాబు పొందుకున్న నీవు, ప్రార్థనలో 21 రోజులు ప్రార్థన, 40 రోజులు ప్రార్థన, 3 రోజులు ప్రార్థన, 7 రోజులు ప్రార్థన, మళ్ళా ప్రార్థన చేయండి, మళ్ళా ప్రార్థన చేయండి, ప్రార్థించిన నీవు పొందుకున్న తర్వాత ఎక్కడున్నావు? ఏం చేస్తా ఉన్నావు? యేసయ్య అడుగుచున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఏం చేస్తున్నారు వాళ్ళు? పొందుకున్నారు. నీకు నాకు అయిపోయింది. అంతవరకు ప్రార్థన. ప్రభా ప్రభా ప్రభా. దేవుడికి మన నాటకాల కంపెనీ కూడా తెలుసు. ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తామో, వచ్చినాక మళ్ళీ ఎలాగుంటామో రెండు ఆయనకి తెలుసు. కాబట్టి సోదరుడ సహోదరి, పొందుకున్నంత వరకు దేవుడు దేవుడు దేవుడు. పొందుకున్న తర్వాత చెప్పండి, పొందుకున్నామంటే అంతా నేనే, అంతా మేమే, అంతా మాదే, అంతా నేనే. పొందుకున్నప్పుడు అంతా దేవుడే, అంతా దేవుడు, అంతా దేవుని చిత్తమే, అంతా ప్రభు చిత్తమే, అంతా ఆయన ఉద్దేశమే, అంతా ఆయన కోరుకున్నట్టే. పొందుకున్నాక చెప్పండి, అంతా నేనే. ఎస్, నా ఎక్స్పీరియన్స్, నా నాలెడ్జ్, నా వాగ్దాటి, నా నాలెడ్జ్ లేదా నాకున్నది ఇక ఎన్ని చెప్తామో చెప్పలేమన్నమాట. నేను కాకపోతే ఎవడు ప్రతి మీరు చెప్పండి అండి. అరే బుద్ధిహీనుడా, ముందేమన్నావు? అయ్యా నీ చిత్తం ప్రభా, నీ ఉద్దేశం ప్రభా, నీ దయ ప్రభా, నీ కృప ప్రభా, అంతా నీ కృపే, అంతా నీ దయే. దేవుని బిడ్డ, పొందుకోకముందు ఒక విధంగా, పొందుకున్న తర్వాత ఇంకో విధంగా వద్దు. ఎందుకని చూడండి, యేసుప్రభు అన్న మాట చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 17:18 చదవండి. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి. చాలండి. ఈ అన్యుడు తప్ప దేవుని చెప్పండి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా? దేవుని మహిమపరచుటకు.
మనల్ని దేవుడు బేసికల్గా ఎందుకు సృష్టించాడు తెలుసా అండి? వీఆర్ నాట్ యానిమల్స్, మనం హ్యూమన్ బీయింగ్. ఒక హ్యూమన్ బీయింగ్ మాత్రమే దేవుని స్తుతించగలరు, దేవుని మహిమపరచగలరు. అంటే పక్షులు అయిన కూడా చేస్తున్నాయి అంటే డైరెక్ట్గా. ఎందుకు మనల్ని సృష్టించాడు దేవుడు? యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 6-7 వచనం చదవండి. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగుపట్ట వద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. చూడండి ఏమంటున్నాడు? నా కుమార్తెను భూదిగంతులను తెప్పించు. ఎందుకు తెప్పించాలి? 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. బిగ్గర హల్లెలూయా చెప్పగలరా? నా మహిమ నిమిత్తము నేను కలుగు చేసిన నా బిడ్డలను అన్ని వైపులను తీసుకురాము, పిలిపించండి. నా కుమారులను భూదిగంతములను తెప్పించండి. ఎందుకు తెప్పించాలి? నా మహిమ నిమిత్తము నేను సృష్టించాను, నన్ను మహిమపరచడానికి. దేవుని బిడ్డ, దేవుడు మనలను తన మహిమ కొరకు సృష్టించాడు. మనము ఏది పొందుకున్నా ప్రతి దానిలో ఆయనకు మహిమ రావాలి. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుని మహిమ రావాలి. కాబట్టి ఏది పొందుకున్నా సరే దేవుని మహిమపరచాలి. ఏదైనా పొందుకో, ప్రతి దానికి మహిమ. కాబట్టి ఉద్యోగం వచ్చిందా దేవుని మహిమపరచు, వ్యాపారంలో అభివృద్ధి దేవుని మహిమపరచు, పిల్లలు ఇచ్చారా మహిమపరచు, భార్యనిచ్చాడు మహిమపరచు, భర్తనిచ్చాడు మహిమపరచు. ఏది పొందుకున్నా సరే సోదరుడ సహోదరి, ఎందుకంటే నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు. మనం సృష్టించబడింది ఆయన మహిమపరచడానికి. ఈవిడ అది వదిలేసి ఈవిడ మనిషి ఎట్లా తయారాడంటే, నేను చంద్రమండలం వెళ్ళగలను. ఏం వేస్తావు? మట్టి తెచ్చి బూడిద తెచ్చి ఏం చేస్తావు? ఆల్రెడీ లోకమంది బూడిదలా చేశావు. ఆటం బాంబులు, AK-47, న్యూక్లియర్ అన్నీ చేసి ఏ టైంలో ఎవడు బట్టన్ నొక్కుతాడు, ఏది మొత్తం బూడిద అయిపోతే లేదు. ఆ బూడిద తెచ్చి ఏం చేస్తావు? ఇక్కడ ఈ బూడిద నాశనం చేయడానికి. నేను చంద్రమండలం వెళ్ళగలను, నేను ఇంకోటి స్పేస్ అంత కంట్రోల్, నేను. కాబట్టి బేసికల్గా దేవుని మహిమకు మానవుడు సృష్టించబడితే, మానవుడు ఎలా అయిపోయాడంటే తన మహిమను చూపించడానికి బ్రతుకుతున్నాడు, ఎగనెస్ట్ బతుకుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని మహిమ. కాబట్టి ప్రతి దానిలో సోదరుడి సహోదరి దేవుని మహిమపరచు. 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. అయితే చెప్పండి, అంటే ఎంత పర్సెంట్? కొంచెం గట్టి చెప్పండి. 1%. అంటే 100లో అంతే. 90% అడ్రస్ ఉండదు. 90% అడ్రస్ ఉండదు. దొరికిందంటే చాలా, వచ్చింది అయిపోయాక. మాకు లేకపోతే ఎందుకు? మాకు ఆటోమేటిక్ రావాల్సింది బ్రదర్, మేము మామూలుగా వచ్చేసింది బ్రదర్, మేము అంత బ్రదర్, ఎంత బ్రదర్. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎంతైనా చేయగలడు, నేను ఎంతైనా హెచ్చించగలడు, ఉన్నదానికంటే ఎన్నో రెట్లు తీసుకెళ్ళగలడు. అది పెద్ద అసాధ్యమైనది కాదు ఆయనకు. అలా వెళ్ళడంలోనే దేవుడు ఆనందిస్తాడు. మనం అభివృద్ధి పొందుతుంటేనే దేవుడు ఆనందిస్తాడు. అర్థమవుతుందండి? మనం చాలాసార్లు దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అని చెప్తుంటే అదంతా కూడా మనం నేర్పించడానికే. తక్కువగా బైబిల్లో యోబు ఉన్నాడు, శ్రమలు అనుభవించాడు. ఎంతకాలము? యోబుని తీసుకుంటారు ఎవరంటే, శ్రమ అంటే యోబుని తీసుకుంటాడు. తెలుసా మీకు యోబు ఎంతకాలం శ్రమ ఉంటాడో? ఓన్లీ 6 to 8 months అంతే ఆయన శ్రమ పడింది. అనేక ఏండ్లు టాప్లో ఉన్నాడు, డబుల్ ఆశీర్వాదం పొందుకొని. ఏండ్లు. యోసేపు ఎంతకాలం శ్రమ అనుభవించాడు? అంతే, జస్ట్ 13 years ఉండొచ్చు. 30కి వచ్చే లోపల రూలింగ్కి వచ్చాడు. 120 years అంటే 90 years అనుకోడు కదా, అన్నేళ్ళు పరిపాలించాడు. శ్రమల్లో మనం ఎక్కువ ఉన్నామంటే అర్థం ఏంటంటే దేవుని నుండి సరిగా మనకు అర్థం కాని విషయం ఉంది కాబట్టి అలా ఉన్నాం, నేర్చుకోవట్లేదు కాబట్టి ఉన్నాం అంతే. ఎక్కువ పెట్టాడు దేవుడు. సరే, దేవుని బిడ్డ, దేవుడికి ఏమి ఇచ్చినా సరే ఇచ్చిన ప్రతి దాంతో దేవుని మహిమపరచు. అన్న మందిరానికి ఇద్దరు రాలేదంటే మా బ్రదర్ ఒప్పుకోవట్లేదు. పెళ్ళి కాకముందు మంచి ఫైర్ ఉంటారు, పెళ్ళి అయినాక ఏంటంటే ఆయన ఒప్పుకోవట్లేదు, ఆమె ఒప్పుకోవట్లేదు, నా భార్య అసలు ఆమెకు అంత భక్తి లేదని బ్రదర్, మందిరాన్ని ఎప్పుడు మందిరం అంటాడు. అరే, పెళ్ళి కాకముందు ఒకడు వచ్చావు, నువ్వు భార్యను పట్టుకొని వచ్చే మందిరానికి. పెళ్ళి కాకముందు దేవుడు అన్నావు, పెళ్ళి అయినాక భార్య అంటాడు. లేదా ఆమెతో కలిసి వెళ్ళిపోదు, ఎక్కడ తిరుగుతుంది. దేవుని బిడ్డ,
దేవుడు ఏమి ఇచ్చినా, భార్య ఇచ్చినా, భర్త ఇచ్చినా, బిడ్డలు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, హెచ్చింపు ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే వాటితో దేవుని కృతజ్ఞత చెల్లించు, దేవుని మహిమపరచు. మహిమ నీ ద్వారా, నా ద్వారా మహిమ రావాలి. నా దేవుడు నన్ను ఇలా చేశాడండి, నా దేవుడు నన్ను నిలబెట్టాడండి, నా దేవుడు నా కుటుంబాన్ని, సర్వనాశనమయ్యే కుటుంబాన్ని నిలబెట్టాడు, నా దేవుడు నా ఆరోగ్యాన్ని నిలబెట్టాడు, నాకు ఇది చేశాడు, అది ఏమేమి చేశాడో దాని ద్వారా దేవుని మహిమపరచు. దేవుడు పులకరిస్తాడు, దేవుడు ఆనందంతో నింపబడతాడు. నా బిడ్డ నీవు నన్ను మహిమపరుస్తున్నావు, ఇంకొకటి నీ కోసము చెప్పండి సిద్ధపరుస్తూ ఉన్నాను, ఇంకోటి ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకోటి ఇవ్వడానికి. అందుకోసం రాయబడింది, స్తుతియాగం అర్పించువాడు ఆయనను మహిమపరుచున్నాడు, దేవుడు తనకు మహిమను కనుపరుచున్నట్లు మార్గం సిద్ధపరుచుకొనెను. ఇంకొక దానికోసం నువ్వు రూట్ వేసుకుంటున్నావు, ఇంకొకటి నువ్వు పొందుకోవడానికి కోసం ఇప్పుడు రూట్ వేస్తున్నావు. దేవుని బిడ్డ, పొందుకున్న తర్వాత నువ్వేం చేయాలి? ఒకవేళ నువ్వు ఇలా లేకపోతే పర్వాలేదు, దేవుడే చూస్తాడు, ఆయనేం పట్టించుకుంటాడు, ఆయనకేం తెలుసు అనుకుంటే ఆయనకి అన్నీ తెలుసు. విషయం ఏమిటంటే ఈ లోకంలో ఎవరికి తెలియదు ఆయన తెలుసు. ఆయన పట్టించుకున్నది ఎవడు పట్టించుకోలేడు. ప్రపంచం ఎవ్రీథింగ్, ప్రతి మినిట్ ఆయన తెలుసు. దేవునికి ఒక్కడికే తెలుసు. ఈ భూమి మీద ఎవరికి తెలియదు మిగతా విషయాలు, ఆయనకు ఒక్కడే తెలుసు. కాబట్టి పొందుకున్న తర్వాత ఈ స్త్రీ సైలెంట్గా వచ్చింది, సైలెంట్ పొందుకుంది. అయితే భర్తమయ్య ఆ యొక్క పురుటి గుడ్డివాడు కేకలేసి దావీదు కుమారుడు కనుకరించు అని కేకలేసి పొందుకున్నాడు. కేకలేసి పొందుకున్నా, సైలెంట్గా పొందుకున్నట్లు వెళ్ళబాకు.